ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ రెడ్వుడ్ షోర్స్లో ఒక హైవే బ్రిడ్జ్ ఉంది. ఆ హైవే బ్రిడ్జ్ మధ్యకు వచ్చి ఇక్కడ నుంచి మీకు బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ హైవే బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే ఆశ్చర్యపోతారనమాట. అది మీకు వీడియో చూపిందామని ఆ వీడియో చేస్తున్నాను. ఇగో హైవే ఇదిగోండి, ఇటు పక్కన ఇది ఇలా ఇక్కడి నుంచి ఇటు వెళ్ళి అటు పక్కన కూడా ఉంది. ఇటు పక్క దాటానికి లేదు. ఇక్కడ మనం కెనాట్ క్రాస్ ది బ్రిడ్జెస్ అనమాట. మళ్ళీ కిందకి వెళ్ళి అటువైపుకి వెళ్ళాలి. ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళే వెహికల్స్, అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అటుపక్క వెళ్ళే వెహికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి సైడ్ ఈ వాక్వే ఇది కనిపిస్తుంది, ఇది వాక్వే అనమాట. అది వాక్వే. నేను ఈ బెంచ్ ఎక్కి ఇక్కడి నుంచి చూస్తున్నాను. అది మొన్న ఏం చెప్పానని, ఇది రెడ్వుడ్ షోర్స్ కాదండి బాబు, ఇది ఫ్లైట్ షోర్స్ అన్నాను కదా. ఇది వచ్చాను ఇక్కడ అప్పుడు రెడీ. మీరు గమనించి ఉంచుంటారు, నేను చేసే వీడియోస్లో ఏ ఒక్క వీడియో కూడా ఫ్లైట్ లేకుండా ఉండదు. ఇదేంటంటే ఫ్లైట్ కనిపించిన వెంటనే టెంప్టేషన్ అనమాట, కెమెరా ఒకసారి అటు తిప్పేయడం. ముందు నేను ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ట్యాంక్, దాని ఆనుకున్న ఒక హౌసెస్ చూపిస్తున్నాను. ఆకాశం కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇవి జెట్ ఫ్లైట్స్ అనమాట. ఇట్లా వెళ్ళినప్పుడు వెనకాల వచ్చి స్మోక్ ఇలా కనిపిస్తుంది. లేదు మరి మీకు ఇలా పైకి ఉంటుంది అన్నమాట, ఆకాశంలో స్ప్రెడ్ అయిపోద్ది. ఇటువైపు నుంచి ఇది వచ్చాను. బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇటువైపు నుంచి వచ్చాను అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ రెడ్వుడ్ షోర్స్. మా వైపు నుంచి ఆపోజిట్ సైడ్. ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఆర్కెల్ ఆఫీస్ ఉంది ఇక్కడ, అక్కడికి వెళదాం. దాని మీద నేను వేరే వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది అరకల్. దానికి ముందు దే హ్యావ్ దేర్ ఓన్ ట్యాంక్ అనమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. అరకల్ మన హైదరాబాద్లో కూడా ఉంది, మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం యాక్చువల్ ప్రధాన అంశం, ముఖ్య ఘట్టం ఇదండి. అది నేను కూడా అది అరకల్ ఆఫీస్ అనమాట. అరకల్ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనము. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియో కావచ్చు. ఈ వీడియో అంతా ఇదే చూపిస్తాను మీకు. ఈ నా వీడియో చూస్తున్న ఎవరో ఫ్రెండ్స్ పెట్టారు, ఇది ఏదో భూతల స్వర్గంలా ఉందండి. ఏదో అంటారు చూసారా, మన దేశం మన గొప్ప, ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఈ దేశం గొప్ప కదా. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కంట్రీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. చూడండి కింద ఆకాశంలో చూసారా చీలికలు కనిపిస్తున్నాయి చూడండి. అవే ఏదో ఆకాశం రెండు కలిసి చీల్చేసినట్టు ఉంటుంది చూడండి. అవే జెట్ ఫ్లైట్స్ అనమాట. జెట్ ఫ్లైట్స్ వెళ్తూ పెట్టిన స్మోక్ అలా తయారు. చూసారా చివరి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. అక్కడ నుంచి కనిపిస్తుంది ఒక ఇది కూడా వెళ్ళిపోతుంది దానిపై నుంచి హెలికాప్టర్. క్యాప్చర్ అయిందో తెలియదు. ఇక్కడ చక్కగా చూసారా, కూర్చోడానికి కుర్చీలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారనమాట. హౌస్ వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. బ్యూటిఫుల్, లవ్లీ. బోట్, అది వాళ్ళ బోట్ అనుకుంటా, అది ఓన్ బోట్. ఎంత బ్యూటిఫుల్ చూడండి బోట్ అది. అది మన కేరళలో బోట్ హౌస్ లాగా ఉంది, సేమ్ అదే గుర్తొస్తుంది చూస్తుంటే. ఇది కొంచెం చిన్న సైజ్ ఉంది. మన కేరళ బోట్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది, ఒక ఇల్లు అంత ఉంటాయి. ఇల్లు అండి చాలా పెద్దది ఉంటుంది. మాటలు వినిపిస్తున్నాయి, వాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నారు అనమాట. 28 7 miles.
short way. It wasn't the house that you used to live in, right? Because I thought it was a house. మన అవతల సైడ్ బాగా గమనించడానికి బాగా మొబైల్ బయట తీసి చూపిస్తాను. అవతల సైడ్ అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? మంచి అదే బహుశా ఇక్కడ గార్డెన్ ఉంటుంది. ప్రతి కాలనీలో ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయడానికి అనమాట. ఆ బిల్డింగ్ చూడండి అంత బాగుంది, బ్యూటిఫుల్ బిల్డింగ్. ఇప్పుడు ఇందాక నేను వాక్ చేసి చూస్తాను, నాకు ఎదురు వచ్చింది, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. అరకు లైఫ్స్ కూడా చాలా బాగుంటుంది. చూద్దాం, నెక్స్ట్ వీడియో కవర్ చేస్తాను. ఇంకా కొత్త రకం కారు. ఓహో, అక్కడ దూరంగా చూడండి, ఒక పెద్ద బ్లూ కలర్ వెళ్ళిపోతుంది ఫ్లైట్. వెళ్ళిపోయాను, చెట్లోకి వెళ్ళిపోయాను. ఇది ఒక కాలనీ ఉంటుంది, ఎంత పెట్టుకుని చూడండి కాలనీ. ప్రతి కాలనీ ఒక మోడల్, ఏ కాలనీ చూసినా ఇదే పెద్ద మోడల్ కాలనీ కింద కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ నీట్నెస్ కానీ గార్డెనింగ్ కానీ అబ్బో ఏం చెప్పాలంటారు. ఎవరు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ హౌస్కి మధ్యలో ఉన్న చూసారా ఆ వెహికల్ ఉందో, దాని వెనకాల మంచి గార్డెన్ ఉంటుంది. వీలైనప్పుడు ఆ టేబుల్తో కనుక అది కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వెనకాల ఈ హౌస్ వరకు బ్యాక్ కార్ట్ వచ్చేసరి అంత బ్యూటిఫుల్గా ఉందో. హాయిగా సాయంత్రాలు సమ్మర్లో బ్రహ్మాండం గడుపుతారు. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye friends.